54,94,703 మందికి ఇస్తున్నారు అధ్యక్ష. అందులోనూ మొదటి సంవత్సరం ఎగ్గొట్టారు అధ్యక్ష, రెండో సంవత్సరం అరకొరగా ఇస్తున్నారు అధ్యక్ష. దాంట్లో భాగంగా మరి ఇంట్లో ఎవరైనా ఫీజు రీఎంబర్స్మెంట్ పొందితే వాళ్ళకి పథకం కట్ట అధ్యక్ష. అదే సందర్భంలో విద్యుత్ బిల్లులు 300 యూనిట్లు దాటి వస్తే ఈ పథకం వర్తించట్లేదు అధ్యక్ష. అదే సందర్భంలో ప్రతి స్కూల్లో కానీ మా ఏరియాలో సాంఘిక సంక్షేమ పాఠశాలలు ఉన్నాయి అధ్యక్ష. అందులోకి వెళ్ళి అడుగుతుంటే కనుక చాలా మంది విద్యార్థుల్ని మీకు తల్లికి వందనం పథకం వచ్చిందా అంటే కనుక అందులో సగం మంది మాకు తల్లికి వందనం పథకం రావట్లేదన్న అధ్యక్ష. ఎందుకు రావట్లేదని కారణం అడుగుతుంటే కనుక కరెంటు బిల్లు 300 దాటితే ఆ పథకం కట్టదు అధ్యక్ష. అదేవిధంగా దయచేసి వినండి ప్లీజ్ అధ్యక్ష. అదే సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్కాలర్షిప్లు పొందుతున్న వారికి ఈ పథకం ఇవ్వట్లేదు అధ్యక్ష. అదే సందర్భంలో కుటుంబానికి బియ్యం కార్డు లేకపోతే ఈ పథకం ఇవ్వట్లేదు అధ్యక్ష. నెలవారీకి ఆశా వర్కర్లకు కానీ లేదంటే మిగతా వారికి కానీ 11,000, 12,000 జీతాలు వచ్చే వారికి ఈ పథకం ఇవ్వట్లేదు అధ్యక్ష. అదే సందర్భంలో 1000 చదరపు అడుగుల స్థలం ఉంటే కనుక ఈ పథకాన్ని కట్ చేశారు అధ్యక్ష. అసలు మీరు ఈ పథకం 30 లక్షల మందికి ఇప్పటి వరకు అందట్లేదు అధ్యక్ష. అసలు ఏ కారణం చేత మీరు అందించట్లేదు, మీరు అందించే ఉద్దేశం ఉందా లేదా గౌరవ మంత్రి గారు తెలియపరచాల్సిందిగా కోరుతున్నారు అధ్యక్ష. ప్లీజ్ మంత్రి గారు. అధ్యక్ష, ఇజ్రాయెల్ గారు స్కూల్కి వెళ్ళి అమ్మఒడి వచ్చిందా అంటే రాలేదన్నారు అధ్యక్ష. అమ్మఒడి కాదు అధ్యక్ష, అది తల్లికి వందనం అడుగుంటే కరెక్ట్గా చెప్పేవారు. రెండు అమ్మఒడి రాలేదని అదేంటున్నా, రాలేదనింది అమ్మఒడి మనం ఇచ్చేదేమో. మీరు మాట్లాడుతానంటే నేను కూర్చుంటాను.